అనగనగా ఒక ఊరిలో సచిన్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. టైం దొరికితే చాలు క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అలా అని చదువులో ఏం లాస్ట్ కాదు, అన్నిట్లో ఫస్టే. ఓ రోజు స్కూల్లో సచిన్ వాళ్ల ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉండగా బాల్ వెళ్లి అక్కడ ఉన్న చెట్లలో పడుతుంది. సచిన్ బాల్ తేవడానికి వెళ్తాడు. అక్కడ చూస్తే ఒక చిన్న బాటిల్ కనిపిస్తుంది. అది ఏంటా అని సచిన్ దాన్ని తెరిచి చూస్తాడు. ఇంతలో అందులో నుంచి ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. ఇన్ని రోజులు బాటిల్లో బందీ అయి ఉన్నాను. నన్ను విముక్తి చేసినందుకు కృతజ్ఞతగా నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగింది దేవకన్య. సచిన్ ఇదంతా చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో సచిన్ సచిన్ అంటూ ఫ్రెండ్స్ పిలుస్తున్నారని అక్కడి నుండి సచిన్ వెళ్ళిపోతాడు. కాని ఆ దేవకన్య సచిన్కి ఎలాగైనా సహాయం చేయాలి అనుకుంటుంది. ఎప్పటిలాగే మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టారు. క్రికెట్ ఆడుతూ ఉంటాడు. క్రికెట్ ఆడి మ్యాచ్లో విన్ అవుతాడు. ఇలా ప్రతి ఆటలో సచినే విన్ అవుతుంటే వాళ్ల ఫ్రెండ్స్కి అందరికీ అసూయ స్టార్ట్ అయింది. ఎలాగోలా సచిన్ని ఓడించాలి అనుకుంటారు. ఎప్పటిలాగే మళ్లీ మ్యాచ్ మొదలుపెట్టారు. ఇక సచిన్ రన్స్ తీస్తుండగా కావాలనే ఒక ఫ్రెండ్ అడ్డు తగిలి సచిన్ పడిపోయేలా చేస్తాడు. పాపం సచిన్కి చేతికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. బ్యాటింగ్ చేయలేకపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఆ దేవకన్య సడన్ గా హోరున వర్షం కురిసేలా చేసి మ్యాచ్ క్యాన్సిల్ అయ్యేలా చేస్తుంది. అదే రోజు రాత్రి ఇంటికి వెళ్లిన సచిన్కి నిద్ర పట్టదు. ఓ పక్క చేయి నొప్పిగా ఉన్నా రేపు మ్యాచ్ ఎలాగైనా గెలవాలి అనే కసితో ఉంటాడు. ఇంకా ఏం చేయాలో తెలియక అలా బాధతో ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఇంతలో ఆ దేవకన్య అక్కడికి వచ్చి సచిన్ బ్యాట్ని తన చేతితో తాకి వెళ్లిపోతుంది. ఉదయం నిద్రలేవగానే ఆ చెయ్యి నొప్పితోనే సచిన్ మ్యాచ్కి సిద్ధమవుతాడు. ఫ్రెండ్స్ అందరూ వాడు ఆడలేడు, ఎలాగైనా ఓడిపోతాడు అనుకుంటారు. ఇంతలోనే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సచిన్ అలా బ్యాట్ ని టచ్ చేస్తే చాలు సిక్స్లు కొడుతుంటాడు. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సచిన్కి కూడా ఏం జరుగుతుందో అర్థం కాదు. మొత్తానికి మ్యాచ్ మళ్లీ సచినే విన్ అవుతాడు. ఇదంతా చూస్తూ దేవకన్య ఎంతో సంతోషించి అక్కడి నుంచి మాయమైపోతుంది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి సచిన్ని తాము చేసిన తప్పుకి క్షమించమని అడుగుతారు. చూసారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? ఎప్పుడూ ఎవరికీ చెడు చేయకూడదు. అలా చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి.